నమస్కారం. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? నా కాలేజ్లో ఒక ఫ్రెండ్కి సేమ్ టు సేమ్ నాలాగా ఉండే సిమిలారిటీస్ ఉన్న ఒక ఫ్రెండ్ ఉన్నాడంటే నేను చూసాను. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద ఛానల్ డైరియస్ వ్లాగ్స్. ఈరోజు మనం ఇంకా కాలేజ్ ఎట్లుంటుందో లోపల అంతా చూపిస్తాను. ఎట్లా ఇంకా ఫోన్ కూడా అలా ఉంది కాబట్టి ఇంకా ఫుల్ ఫన్, అలాగే సార్ వాళ్ళతో ఇంటరాక్షన్, అలాగే మన ఫ్రెండ్స్తో కలవడం చూద్దాం. అదిగాక మా ఫ్రెండ్స్ కొంతమంది డిప్లొమా వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, అంటే టాపర్స్ ఉన్నారనుకో, అది వేరే విషయం. టాపర్లు అంటే మనకు తెలుసు కానీ ఎక్కువ మాట్లాడడం అంతే. ఇంకా మనం వెళ్తున్నాం, ఇంకా ఇంకా ఫుల్ ఫన్ పోతుంది. ఏయ్, నిన్న బ్లాగ్ అనేది ఈరోజు వచ్చింది అనుకుంటున్నా. నిన్న బ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తున్నా కదా, బ్లాగ్ మంచిగా అనిపించింది అనుకుంటున్నా. మీ అందరికీ ఫన్ ఉందన్నమాట అనేది. కానీ అయితే నిన్న ఫుల్ ఇంకా తిరగడానికి సరిపోయింది guys, మొత్తం అంతా జిరాక్స్కి వాటికి. ఓకే పదండి వెళ్దాం. ఫ్రెండ్ మమ్మా హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ మామా మామా చెప్పు. ఛార్జీ పెడతావా? ఛార్జీ లేదు ఇంకా మాల్ సరైట్ చేయాలండి, లేకుంటే నేను మర్చిపోయిన ఫోన్ అలా లేదు కదా. లేదు పూర్వం ఇలా తక్కువ చేయాలి, మళ్ళీ బూట్లు వేసుకోవాలి. అందుకే నిమ్మలాగా యూనివర్సిటీ పెట్టింటే ఏం మంది యూనివర్సిటీ పెట్టింటే అసలు పంచాయతీలో ఉండేది నిజం కదా. అసలు పంచాయతీలో ఉండేది ఇక్కడ బూట్లు వేసుకోవాలా? ఏ బొక్కలే, నేను కావాలని వేసుకుపోతున్నా. మనం పోదాం. మనం వెళ్తున్నాం రాజీవ్ సర్కిల్ నుంచి ఇంకా కాలేజ్కి. అయితే ఆటోలో వచ్చినాం, డైలీ బస్సులో వచ్చి బస్సు రాలేదు అందుకని. చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో. ఇక్కడ అన్నమాట నాగాటి ఉండింది, మార్చినారు బోర్డు కూడా. గాయస్ మనమైతే ఇంకా క్లాస్కి అయితే పోతున్నాం. న్యూ అనమాట. ఇంకా మనమైతే ఫస్ట్ డే ఇంకా లోపల ఎట్లుంటుందో చూద్దాం. ఇంకా డే 1 ఇది. ముందు మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు గాయస్, గర్ల్స్ అనమాట, తెలిసిన వాళ్ళు, మా డిప్లొమా కాలేజ్ వాళ్ళు. మా లోపలికి అయితే చూసినాం. ఇంకా క్లాస్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఎక్కడో తెలియదు, చూడాలా. రైట్ సైడ్లో ఉందనుకుంటున్నా. వెళ్తున్నాము ఇప్పుడు క్లాస్కి అయితే, వాళ్ళనే ఫాలో అవుతున్నాం ఇప్పటికైతే. ఓకే వచ్చేసినాం క్లాస్ దగ్గరికి అయితే. మా సైలెంట్గా ఇంకా ఫోన్ అయితే బయటికి తీసి వీడియో అయినా తీస్తానా. క్లాస్ చెప్తున్నా ముందు సార్గా. మనమైతే ఇంకా మన యూట్యూబ్ ప్రమోషన్ చేస్తున్నాం అక్కడ అని చెప్తున్నా. ఒకసారి వినండి ఎట్లా చెప్తున్నాను. మన ఐడి అనేది పైన రాస్తున్నాం ఇప్పుడు. ఇతను మా ఫ్రెండ్ దుర్గా పవన్. పవన్ మా ఫ్రెండ్, ఈ క్లాస్ రూమ్ అనమాట. ఇంకా
బాగా వెంటిలేషన్ ఉండే ప్లేస్కి కూర్చున్నాం. ఇక్కడ అనమాట. సిఆర్ కూడా అవుతాను. మా క్లాస్మేట్స్ హాయ్. డయాగ్రామ్ లీటర్ ఎంత ఉంటున్నా? ఇది మా డిప్లొమా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంటర్వెల్ జస్ట్ 20 minutes అనమాట ఇంటర్వెల్. మాకు ఇంకా ఎక్కువసేపు ఏం లేదు, తొందరగా వెళ్ళి రావాలా. తెలుసులే కాదు. ఇంకా తిండికి పోతున్నాం. నువ్వు హాస్టల్ కదా పోయేది, ఫ్రీ పెడతారా? నేను వచ్చి ఇప్పుడు నేను వచ్చి పెడతారా? జాయిన్ కాదు, జస్ట్ ఇప్పుడు మధ్యాహ్నానికి తిండికి పెడతారా అడిగితే. సర్లే నేను అడుగుతాపా. ఫ్రెండ్ ఇప్పుడు తినేసి వెళ్తాడంట, ఇంకా పని లేదని చెప్తున్నా. చెప్తాపా. నేను నా సాకులన్నీ నాకున్నాయి, కానీ నా సాకులు నాకున్నాయి. ఎట్లా కావాలంటే అట్లా ఎక్కుంటా. ఏడో పదా మా ఫ్రెండ్స్ లేరాడా, వాళ్ళు లేరాడా క్లాస్లో. ఎట్లా పోయినరు నా గురువులు. ఎట్లేనా అదేనా సైడ్. ఇంకా మనమైతే ఇంకా పంచాయతీ చేసినాం. మా ఫ్రెండ్ హాస్టల్లోనే అనమాట. ఏదో చెప్పి అది తమ్ముడు అని చెప్పి చేసిన క్లాస్మేటే కాబట్టి క్లాస్మేట్ అయినా తిండిగానే తినేసినాము. ఇప్పటికైతే ఇంకా క్లాస్కి వెళ్ళాలా. ల్యాబ్ అంటే నెక్స్ట్ ఇప్పుడు నాతో అబ్జర్వేషన్ లేకుండా లోపల రానియడంట. చూసుకుందాం. ఏదో ఫస్ట్ డేనే కదా, ఏం కాదులేండి. ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అయితే పీక్స్ ఉంది గైస్. బ్లాగ్లో చూసారు కదా, చూడండి హైలైట్ ఉంది చెప్తున్నా. సిబిఐడి కన్నా హైలైట్ ఉంది గైస్ చెప్తున్నా. ఎక్స్పీరియన్స్ కూడా లోపల క్లాస్లో ఫోన్ కూడా అల్లో ఉంది కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది అనిపించట్లేదు. మంచి నాకు తగ్గట్టు ఒక ఫ్రెండ్ కూడా దొరికిండు. కొంచెం థాట్ఫుల్గా నాలాగా ఆలోచించే ఒక ఫ్రెండ్ దొరికిండు. అతను పేరు వచ్చేసి దుర్గ పవన్ అనమాట. దుర్గా. అతను వైజాగ్ నుంచి వచ్చిండు అతను. ఇప్పుడైతే మనం ఇంకా హాస్టల్ లోపల ఉన్నాం. దుర్గా హాయ్ చెప్పు. మా దుర్గా ఇతను మా దుర్గా క్లాస్మేట్. వైజాగ్ ఇతను. వైజాగ్. హాయ్ బ్రో. గా సైడే మా అంతా బంగొట్టేసి అక్కడికే వెళ్ళేది డిప్లొమాలో అయితే. ఆ సైడే అనమాట. ఇప్పుడే మేము డైలీ బంగొట్టిన ఆడే. ఎప్పుడైనా ఇంటర్వల్ వచ్చినా ఈడే నిలబడుకున్నాం, ఆడనే కూర్చుంటాం. ఎవరు వచ్చినా లెక్క చేయం. ఈడే అనమాట. నేను మా డిప్లొమా ఫ్రెండ్స్ ఉండింది. ఇదే అనమాట లొకేషన్. ల్యాబ్స్ అనమాట. Guys, successfully day 1 is completed. Experience is peaks. Full happy. మనమైతే ఇంకా వెళ్తున్నాం ఇంకా ఇంటికి. మా నాయన నా వల్ల అయితలేదు. తిరగకు అయితలేదు. బాయ్ కా పడవు బొక్క తల్లే. ఏం అటు క్రష్ ఫీలింగే. అది డిప్లొమాలో ఉన్నప్పుడే క్రష్ ఫీలింగ్. ఇప్పుడు అయినా ఫీలింగ్ ఏం లేదు అమ్మాయి మీద. ఎక్కడమ్మా? ఈ వీడియోస్ మా మేడం చూస్తుందిరా. మా మేడం ఉంది ఇక్కడ, రఫియా మేడం అని. మాకు వస్తుంది. నేను సబ్స్క్రైబ్ చేసుకుని యూట్యూబ్ వాట్సాప్లో పెట్టే చూసింటుంది. ఆల్రెడీ చెప్పింది ఒకసారి బ్లాగ్ పెట్టినందుకు. మా ల్యాబ్ అయిపోయింది. ల్యాబ్లో అనమాట ఫుల్ పని అనమాట.
సార్ ఉన్నాడు. సార్ కూడా కొత్త మనిషి, ఫస్ట్ టైం ల్యాబ్కి వెళ్ళింది. అది కూడా కాబట్టి ఇంకా 3 ఎక్స్పెరిమెంట్ రాసేసామనుకుంటా, తెలుసు. 3 రాశాను కరెక్ట్గా అయితే. ఇంకా అయిన తర్వాత ఇంకా అమ్మాయిలు ఉంటే వాళ్ళతో మాట్లాడి ఇంకా కాసేపు మాట్లాడుకొని ఇంకా ఏమైనా ఉంటే విశేషాలు ఉంటాయి కదా, మీకు కూడా తెలిసింటే ఇంకా మాట్లాడి సైలెంట్గా మాట్లాడుకున్నాం. అంతా సార్ అయితే పీడిఎఫ్లో అన్నీ పెట్టిండు. ఇంకా తర్వాత తీసుకొని రాసుకున్నాము. ఒక చిన్న ఫోన్ అలో చేయరు, వీడియో దీనికి కూడా కెమెరా ఉండేది, అందుకని తీయలేదు. ల్యాబ్లో ఫుల్ ఫన్ ఉండేది గర్ల్స్తో. బస్ పాస్ అయితే తీసుకోలేదు ఈరోజు, తొందరగా వచ్చేసిన. ఇంకా స్టడీ సర్టిఫికేట్ కోసం మర్చిపోయినా, కాలేజ్ అయిపోయిన ఇంకా డైరెక్ట్ వచ్చేసినాక ల్యాబ్ ఉన్నది ఈరోజు. అది కాక ఇంకా అందుకని ఇంకా ల్యాబ్ అయిన వెంటనే ఇంకా వచ్చేసినాక అందుకే పాస్ అనేది తీసుకోలేదు. రేపు తీసుకుంటా, ఎట్లా గేమ్స్ పీరియడ్ అంట రేపంతా ఫుల్ ఫ్రీ అంట. చూద్దాం రేపు ఎట్లా ఉంటుందో గేమ్స్ అంట రేపు కూడా. సో హాయ్ గాయస్, ఇంకా మనమైతే ఇంటికి వచ్చినాం. ఇంకా నీకు ఒక విషయం అనేది చెప్పాలి మీ అందరికీ. కాలేజీలో ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యిండు. అతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడనమాట. అతను కాలేజీలో పరిచయమైన అతనికి వచ్చేసి అతను ఒంగోలు అనమాట. ఒంగోలులో ఉన్నప్పుడు ఇంటర్లో చదివిండంట. అతనికి ఓ ఫ్రెండ్ ఉన్నాడంట, సేమ్ టు సేమ్ అలాగే సిమిలారిటీస్ ఉండే అబ్బాయి కనబడి, సిమిలారిటీస్ ఉండే ఫ్రెండ్ అంట. నేను కూడా చూసిన, ఇన్స్టాగ్రామ్లో చూసాను నేను కూడా. సేమ్ టు కాస్త సిమిలారిటీస్ అయితే నాకు అతనికి ఉన్నాయి. అయితే ఒకటే అనమాట, జస్ట్ నా హెయిర్ అలాగే అతనికి నాది సిల్కీ హెయిర్, అతనిది కర్లీ హెయిర్ అనమాట, అంతే తేడా. బియర్డ్ కూడా కొంచెం అంత లేదు అనమాట, అంతే. కాస్త సిమిలారిటీస్ లైట్గా ఉన్నాయి నాకు అతనికి. కొంచెం చూడడానికి ఒకేలాగా ఉంటాం. ఒంగోలులో కూడా ఉన్నారు గాయస్ మన కొంచెం సిమిలారిటీస్ ఏదో అనుకున్నాం గాయస్. అంటే మనుషులు 7 మంది ఉంటారంటే ఏదో అనుకున్నా. చూశాను నిజంగానే. ఇన్స్టాగ్రామ్ ఐడి పెడతాను, ఇది కిందలో పెడతాను, చూడండి గాయస్. ఓకే బాయ్.